హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లహరి. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే అసలు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనము తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటామండి. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ రావడం కానీ, లేదంటే ఇలా చైల్డ్ సేఫ్టీ పాలసీస్ ఉన్నాయి కదా, వాటిని క్రాస్ చేయడము, లేదంటే ఏదైనా హెరాస్మెంట్ వీడియోస్ అని అప్లోడ్ చేయడము, లేదంటే హేట్ స్పీచెస్ ఒకరిని తిట్టడము, ఇలాంటివన్నీ గైడ్లైన్స్కి విరుద్ధం అనమాట. ఇలాంటి పనులు మనం ఏదైనా చేసినప్పుడు మన ఛానల్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు మనకి వేస్తారనమాట. సో వేసిన తర్వాత ఏమవుతుంది, మన ఛానల్ ఉన్నపాటికి సస్పెండ్ అవుతుందా అంటే లేదండి. మనకు టైం పీరియడ్ అనేది వాళ్ళు మనకు 90 days అనేది ఇస్తారు స్టార్టింగ్లో. ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఇలా త్రీ టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు అయితే మనకి 90 days టైం అనేది ఇస్తారు. ఈ 90 days లోపల ఏంటంటే మనం స్టార్టింగ్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఈ పాలసీని మీరు క్రాస్ చేశారు, అందుకే మీకు ఒక స్ట్రైక్ వచ్చింది అని. మనం అక్కడ క్లిక్ చేసి అసలు వార్నింగ్ వస్తుంది అనమాట. ఈ వార్నింగ్ దగ్గర మనకి నోటిఫికేషన్ ఉందని చెప్పాను కదా, అది క్లిక్ చేస్తే మనకు వస్తుంది ఏ పాలసీ వల్ల మనము మిస్టేక్ చేస్తామో అక్కడ ఉంటుందన్నమాట. సో ఆ పాలసీకి రిలేటెడ్గా మనము ట్రైనింగ్ అయితే తీసుకోవాలని యూట్యూబ్ మనకు చెప్తుంది. ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, నాది కంప్లీట్ అయింది అనేసి వాళ్ళు చెక్ చేసి, అంటే విత్ ఇన్ 90 days లోపల ఒకవేళ ట్రైనింగ్ అయిపోయినా అప్పీల్ అయిపోయినా 90 days తర్వాత మీ యొక్క స్ట్రైక్ అనేది యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేస్తారు. మీరు మాత్రం ఎటువంటి ఆప్షన్ అనేది క్లిక్ చేయొద్దు, మీరు డిలీట్ చేయొద్దు. అది యూట్యూబ్ వాళ్ళే 90 days లోపల మీరు ట్రైనింగ్ చేసి అప్పీల్ చేసిన తర్వాత ఓకే అయితే వాళ్ళే ఎక్స్పైర్ అనేది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్ట్రైక్ 2 వచ్చింది. అంటే మీకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ అనేది ఉంది, దానికోసం మీరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అప్పీల్ కూడా చేశారు. మళ్ళీ ఇంకొకటి వచ్చి స్ట్రైక్ వచ్చేసింది. ఏంటి, ఈ 90 daysలోనే సెకండ్ స్ట్రైక్ కూడా వచ్చేసింది. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు మీకు సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తారనమాట. అంటే ఈసారి దేని మీద వచ్చిందో దాని మీదనే మళ్ళీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 90 days లోపల. సో మనం మళ్ళీ మీరు ట్రైనింగ్ తీసుకొని ఫ్రెష్గా మళ్ళీ అప్పీల్ చేసుకొని దానికి పాస్ అయితే ఓకే ఎక్స్పైర్ అయిపోతుంది. లేదు అప్పీల్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు రిజెక్ట్ చేశారంటే తప్పదండి, మళ్ళీ మీరు ట్రైనింగ్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తీసుకొని అప్పీల్ చేసి వాళ్ళు ఓకే చేస్తేనే మనకి 90 days తర్వాత అది పోతుంది, లేదంటే మళ్ళీ మనం ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఫస్ట్ది అయితే స్ట్రైక్ దానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ మళ్ళీ ఇంకో మిస్టేక్ చేశారు. సో దీనికి కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. ఈవెన్ మీరు ఫస్ట్ది ట్రైనింగ్ కంప్లీట్ చేసినా కూడా ఈ పాలసీ రిలేటెడ్గా మళ్ళీ మనం ట్రైనింగ్ అయితే తీసుకోవాలి 90 daysకి. సో ఈ రెండు ఓకే అయినాయి అని తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పీల్ చేసిన తర్వాత ఓకే అంటే ఆ రెండు ఎక్స్పైర్ అయిపోతాయండి. సో మీరు నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. లేదు అనేసి ఈ 90 days లోపలే ఇంకో స్ట్రైక్ అయినా మన కర్మ ఖాళీ వచ్చిందనుకోండి, అంటే ఏంటి విత్ ఇన్ 90 days లోపలే ఇంకో స్ట్రైక్ అనేది వచ్చిందంటే అప్పుడు మనం మాత్రం వీడియోస్ అసలు ఏం లేకోకుండా సస్పెండ్ చేస్తారంట. అంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది మన ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్. ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు కొన్ని అయితే ఆపేస్తుందండి యూట్యూబ్. ఒక వారం వరకు, ఫస్ట్ 1 week వరకు ఆపేసింది. అవి ఏంటంటే మెయిన్గా వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేయలేము, ఇంకా లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, లైవ్ స్ట్రీమింగ్స్ అయితే మనం చేసుకోలేము, ఇంకా ఎడిటింగ్స్ థంబ్నెయిల్స్ ఇవి ఏం చేయలేము అప్ టు 1 week వరకు. తర్వాత 1 week తర్వాత వాళ్ళే రీస్టోర్ చేస్తారు. కాకపోతే ఈ 90 days అనేది అది మాత్రం అలానే ఉంటుంది, అది మాత్రం ఎక్స్పైర్ అవ్వదు. 90 days తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ స్ట్రైక్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే సేమ్ ఇదే వీడియోస్ అప్లోడ్ చేయలేము, ప్లస్ లైవ్ స్ట్రీమింగ్స్ చేయలేము, ఏం ఎడిటింగ్స్ చేసుకోలేము. కాకపోతే ఇది 2 weeks వరకు అలానే పెడతారనమాట. తర్వాత దాన్ని వాళ్ళు రీస్టోర్ చేస్తారు, కానీ 90 days మాత్రం అదే అలానే ఉంటుంది. దాంట్లో అయితే ఎటువంటి మార్పు ఉండదు. నీ 90 daysలో మీరు ట్రైనింగ్ కరెక్ట్గా తీసుకొని మొత్తం అప్పీల్ చేసుకొని యూట్యూబ్ వాళ్ళు ఓకే అంటే అవే పోతాయండి. లేదు అంటే మన ఛానల్ పర్మనెంట్గా వదులుకోవాల్సి ఉంటుంది.